అవునండి పిన్ని గారు, నాకు అదే భయం వేస్తుంది. పిన్ని గారు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి, జ్యోతిని ఎలా కాపాడుకుందాం? అయ్యో జ్యోతి, జ్యోతి. ఏమైంది సీత? అదేనండి, పక్కింటి జ్యోతికి అదనపు కట్నం కోసం వాళ్ళ అత్తమామ నరకం చూపిస్తున్నారండి. అంతేకాదండి, వాళ్ళ ఆయనకు రెండో పెళ్లి చేయడానికి అప్పుడే సంబంధాలు చూడడం కూడా మొదలు పెట్టారు. ఎక్కడికి? జ్యోతి వాళ్ళ అత్తమామతో మాట్లాడటానికి. వాళ్ళు ఊర్లో లేరండి. ఎప్పుడు వస్తారు? అది వాడు చూస్తే తెలుస్తుందండి. చూస్తే తెలిసేదేమిటి? అది వాళ్ళ తరువాత సీరియల్ చూస్తే తెలుస్తుంది అంటున్నా. అంటే ఇప్పటిదాకా మీరు ఫోన్ లో మాట్లాడుతుంది మన పక్కింటి జ్యోతి గురించి కాదా? కాదండి, తలరాత సీరియల్లో పక్కింటి జ్యోతి గురించి. నీ పిచ్చి బాగా ముదిరిపోయింది. సీరియల్ చూడమే కాకుండా జ్యోతిని చంపేస్తారేమో, వాళ్ళ ఆయనకి రెండో పెళ్లి జరుగుతుందా లేదా అంటూ పెద్ద డిస్కషన్. ఇదిగో, సీరియల్స్ ని అంత తేలిక తీసి పారేయకండి. సీరియల్స్ మన జీవితాలకి నిలువుటద్దాను. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పక్కడద్దాలు వంకరద్దాలే కాదు. నా తలరాత సీరియల్ వచ్చే టైం అయింది. అసలే జ్యోతికి ఏమవుతుందో అని విపరీతమైన